అంబేద్కర్ కోనసీమ జిల్లా దేవరపల్లి గ్రామ పంచాయతీలో కోట్ల రూపాయల అవినీతి వెలుగు చూసింది. 2021 నుంచి 2024 ఆగస్టు 20 వరకు పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రావులపాలెం ఎంపీడీఓకు దేవరపల్లి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. దేవరపల్లి పంచాయతీలో బహిర్గతమైన అవినీతి వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం గురించి నేను గత సంవత్సరం జూలై నెలలో పిటిషన్ ఇవ్వడం జరిగిందండి. ఆ నిధులు ఏమైపోయినా తెలియదు, కానీ తిరగ ఏ విధమైన నిధులు అసలు డెవలప్మెంటే లేదు 4 సంవత్సరాల్లో. దాని మీద అసలు నిధులు దుర్వినియోగం అయిపోతుందని మా ఎమ్మెల్యే గారికి సత్యాగ్రహ గారికి పెట్టాం. సత్యాగ్రహ గారు ఏం చేశారంటే, మీరు వెళ్ళండి నేను చేస్తానని చెప్పారు. ఆయన అనుమతితోటే, ఆయన ఆశీర్వాదంతో నేను వెళ్ళాను. డిఎల్ఓ గారికి డిపో గారికి అందరికి తీసి తిరగ 4 నెలలకు రిపోర్ట్ ఇచ్చారండి. 1,60,00,000 దుర్వినియోగం అయింది మీ పంచాయతీ అని చెప్పేసి నాకు రిటర్న్ గా వారు లెక్కతో ఇవ్వడం జరిగిందండి. మరి అప్పటి నుంచి కూడా ఆ నిధులు ఏమైనాయి దాన్ని రాబట్టండి అని చెప్పేసి నేను అందరి చుట్టూ తిరుగుతున్నాను. దేవరపల్లి గ్రామ పంచాయతీలో మరి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఇంటి పనులు, అదేవిధంగా చెరువుకు వచ్చినటువంటి ఆదాయం, అదేవిధంగా కొబ్బరి చెట్లు ఉన్నటువంటి పాటల డబ్బులు, అదేవిధంగా డ్రైనేజీ పనులు, అదేవిధంగా మోటార్ పనులు అన్ని కూడా మరి అలా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు ఈ 1,60,00,000 దుర్వినియోగం చేత అది చాలా దురదృష్టకరమని కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి నిధులు ఎలా సర్పంచ్ గారు అలాగే గ్రామ సెక్రటరీ గారు 1,60,00,000 రూపాయలు ప్రజలకి ఉపయోగపడినటువంటి డబ్బుల్ని 1,60,00,000 రూపాయలలో ఆ బాబు గారి సొమ్ములాగా